We want justice. We want justice. We want justice. అనండి భయ్యా మధ్యలో జోకులొద్దు, కనవండి మీడియాకి ఎవరు ఫోన్ చేయలేదు. ఏమై నాకు చెయ్యాలి కదా ఫస్ట్. మీడియా లేకుండా ఎవరు పెట్టి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, మన ప్రియతమ నాయకులైన యువ నాయకులైనటువంటి నారా లోకేష్ గారికి ముందుగా నమస్కారం. సో గురువు గారు, ఏంటంటే విషయం, గత ప్రభుత్వంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో అయినా సరే విలియమ్స్ అనేది జరిగింది. అప్పటికే మేము కూడా రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయని మా విద్యార్థులు మేము గ్రహించలేకపోయినా సరే మా ప్రియతమ నాయకులైనటువంటి మా పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి వ్యాపార చిరంజీవి గారు మాకు తెలియజేశారు ఇలాగ రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయని. ఆ క్షణం నుండి మేము యాక్చువల్గా మెయిన్స్ కూడా ప్రిపేర్ అవుతూనే ఉన్నాము. ఎందుకంటే మేము రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయి అని తెలిసినా సరే మేము ఎందుకు దానిపైన మేము చర్చించలేదంటే, యాక్చువల్గా రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయి అని, తప్పులు ఉన్నా సరే సరి చూసుకోవాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వానికి, అది మాది కాదు. ఎందుకంటే మా కర్తవ్యం ఏంటంటే, మా నిరుద్యోగులందరూ కర్తవ్యం ఏంటంటే ఓన్లీ చదువుకోవడమే. నోటిఫికేషన్ వచ్చాక అందులో రాష్ట్ర తప్పులు ఉన్నాయా ఏంటనే అది మా పని అయితే కానే కాదు. కావున ఇప్పటికి కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళలేదు అంటే ప్రధాన కారణం మా కర్తవ్యం చదువుకోవడం. ఓకేనా? నెక్స్ట్ అయినా సరే మన గత ప్రభుత్వం నుండి నెక్స్ట్ మేమందరం మా నిరుద్యోగులందరము చాలా కసితో కొత్త గవర్నమెంట్ని తీసుకొని వచ్చామంటే అంటే దానికి కారణం ఏంటంటే ఇప్పటికైనా సరే మా బ్రతుకులు మారుతాయి అనుకుని ఒక నమ్మకంతో తీసుకొని వచ్చాం. అయినా సరే కొత్త ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినా సరే ఏపీఎస్ ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా ఈ మన మెయిన్స్ పరీక్ష ఏ విధంగా నిర్వహిస్తుందో అర్థం కావట్లేదు. నెక్స్ట్ 8 నెలల సమయంలో ప్రభుత్వం కూడా ఏ విధంగా మా పైన బాధ్యత వహిస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఏంటంటే పొరపాటున మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయినా సరే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా రద్దు అవుతుంది. ఎందుకంటే నేనేమి ఒక లాయర్ కూడా కాదు, బట్ ఏంటంటే గత తీర్పుల ఆధారంగా మనం అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే రీసెంట్గా జార్ఖండ్ ప్రభుత్వంలో చూసుకున్నా సరే వాళ్ళ నోటిఫికేషన్లు కూడా రాష్ట్ర విధానంలో తప్పులు ఉండడం వల్ల నోటిఫికేషన్ అయిపోయింది, ఉద్యోగాలు కూడా చేశారు. 2 సంవత్సరాలు ఉద్యోగం చేసినా సరే సుప్రీంకోర్టుకి ఆ కేసుకి వెళ్ళగానే మొత్తం ఉద్యోగులందరికీ మొత్తం రద్దు చేశారు. ఎవరి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కావున ఇప్పుడు మేము కోరేది ఒకటే, మా నిరుద్యోగులందరి తరఫున మేము కోరేది